అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తమిళనాడులోని కరూర్ కన్నీరు పెడుతోంది. రాజకీయ నాయకుడిగా మారిన అభిమాన హీరోని చూడ్డానికి జనం పోటెత్తడంతో చోటు చేసుకున్న తీవ్రమైన విషాదం కలిచివేస్తోంది. కార్నర్ మీటింగ్ కాస్త మృత్యు క్షేత్రంగా అక్కడ మారిపోయింది. 40 కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చిందని చెప్పాలి. తమిళనాడులోనే కాదు, యావత్ దేశంలోనూ ఇది విషాదాన్ని నింపింది. అయితే అటు స్పాట్ లో ఎంక్వైరీ జరుగుతోంది, ఇటు విషాదంపై టీవీకే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆ అనుమానాల్ని ప్రభుత్వం, పోలీస్ వర్గాలు ఖండిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటో ఇప్పుడు బ్రేకింగ్ లో చూద్దాం. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు పోలీసులు వివరణిచ్చారు. సభకు అంచనాలకు మించి జనం వచ్చారు అంటున్నారు పోలీసులు. వేదికని మార్చమని టీవీకే పార్టీకి ముందే సూచించామని చెబుతున్నారు. రాళ్లు రుబ్బిన ఘటనలేవి జరగలేదు అంటున్నారు పోలీసులు. టీవీకే విజ్ఞప్తి మేరకే ఆ వేదికకు అనుమతి ఇచ్చామంటున్నారు పోలీసులు. సభకు తగినంత మంది సిబ్బందిని కూడా ఇచ్చాం, 500 మందిని పంపించాం. టీవీకే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు తమిళనాడు పోలీసులు. ఇక టీవీకే చేస్తున్న పవర్ కట్ ఆరోపణలపైన కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఆ అప్డేట్స్ అంటూ కూడా ట్రాక్ చేద్దాం. టీవీకే సభలో పవర్ కట్ అంశంపై ప్రభుత్వం వివరణిచ్చింది. విజయ్ సభలో చెట్లు, ట్రాన్స్ఫార్మర్లపైకి జనం ఎక్కడం వల్లే అరగంట పాటు పవర్ కట్ చేశాం అని చెప్తోంది ప్రభుత్వం. విజయ్ సభకొచ్చిన తరువాత అరగంట పాటు పవర్ లేదని, కరెంట్ కట్ చేయడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది అంటున్నారు టీవీకే వర్గాలు. టీవీకే ఆరోపణల్ని తోసిపుచ్చింది తమిళనాడు సర్కార్. ఇక కరూర్ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇక 95 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరూర్లోని ఆసుపత్రుల దగ్గర హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. ఆసుపత్రుల దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వివరించడానికి. మురళి, ప్రస్తుతం ఇంకా 95 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది అని అనుకోవచ్చు? అంటే ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. మొత్తం 91 మందిలో కొద్దిసేపటి క్రితమే 8 మంది వరకు కూడా డిశ్చార్జ్ అయ్యారు. కేవలం ఇక 82 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. అందులో 51 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే మిగిలినటువంటి వారందరూ కూడా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో వారిలో కూడా కొంతమంది కాసేపట్లోనే కొంతమందిని కూడా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 82 మందిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. సో వారికి సంబంధించిన అప్డేట్ కూడా కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు కూడా ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలైతే మొదలు పెట్టలేదు, కేవలం విచారణకు మాత్రమే ఆదేశించింది. విచారణ కూడా మొదలైంది. కానీ ఉదయం నుంచే టీవీకే శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కోర్టును ఆశ్రయించారు, కావాలనే కొంతమంది కుట్ర చేశారు. సో ఈ వాస్తవాలు బయటపడాలంటే సిబిఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే కోర్టును కూడా ఆశ్రయించారు. రేపు ఆ పిటిషన్ కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరోవైపు టీవీకే చీఫ్ విజయ్ చేపడుతున్నటువంటి ఈ సమావేశాలు, సభలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయాలి, అనుమతి ఇవ్వద్దంటూ కన్నన్ అనేటువంటి న్యాయవాది ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా కాసేపట్లోనే దీనికి సంబంధించి విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న ఆ కన్నన్ అనేటువంటి వ్యక్తి సభకు వెళ్ళాడు. అక్కడ గాయపడ్డటువంటి వారిలో కన్నన్ కూడా ఒకరు. సో ఇది అక్కడ ఆసక్తికరంగా మారింది, సభకు వెళ్ళినటువంటి వ్యక్తే పిటిషన్ వేయడం అనేది. సో ఇక ఈ విచారణకు సంబంధించి విచారణ కమిషన్ను నియమించింది తమిళనాడు ప్రభుత్వం. అరుణా జగదీశన్ కాసేపటి క్రితమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారణ మొదలుపెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతో కలిసి అక్కడ ఏదైతే నిన్న తొక్కిసలాట జరిగిందో విజయ్ సభా ప్రాంగణం వద్ద, ఆ ప్రాంతానికి వెళ్ళి విచారణ జరుపుతున్నారు. మరోవైపు పోలీసులు ఉదయం నుంచే కూడా నిన్న సభా ప్రాంగణం ఎక్కడైతే సభ జరిగిందో, తొక్కిసలాట జరిగిందో ఆ సమీపంలో ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ ఫుటేజ్ అంతా కూడా సేకరిస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆరోపణలు టీవీకి చేసిందో ఎక్కడా కూడా రాళ్ళు రూవడం కానీ, లాఠీ చార్జీ కానీ జరిగినటువంటి పరిస్థితి లేదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది కాబట్టి నివేదికలో ఏం తేలబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మురళి.